మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సనది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయినటువంటి ఇక్కడ ఉన్న తూర్పు ఒడ్డిపాలెంలో అయితే ఉన్నాం. అసలు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏందంటే స్టెమీ గుండె భరోసా అనే ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో డాక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు డాక్టర్ తులసిరామ్. నేను కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నందు జనరల్ మెడిసిన్ విభాగంలో సేవలు అందించుతున్నాను. నేను మన ఏరియా హాస్పిటల్ కందుకూరు స్టెమీ నోడల్ ఆఫీసర్గా కూడా వర్క్ చేస్తా ఉన్నాను. సార్, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అసలుకి ఇప్పుడు ఏంటంటే మన కందుకూరనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రం మొత్తం మీద ఏంటంటే గుండె సంబంధిత వ్యాధులు అనేది ఎక్కువ అవుతా ఉన్నాయి. అది ఎందుకు అంటే మన ఆహారపు అలవాట్ల వల్ల కానీ, లేకపోతే మన ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ గుండెకి సంబంధించిన జబ్బులు అనేది ఎక్కువ అవుతా ఉన్నాయి. అది చిన్న పెద్ద తేడా లేకుండా వస్తా ఉన్నాయి. ఈవెన్ 20 years 30 years 60 years అని తేడా లేకుండా ఏ వయసు వారికైనా మనకి హార్ట్ అటాక్లు అనేది ఎక్కువ వస్తా ఉన్నాయి. సో ఇది ఏంటంటే మన ఆశా వర్కర్స్ అనేది ఫీల్డ్ వర్క్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సార్, ఇదే మొదటిసారా లేకపోతే ఇంత ముందు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారు సార్? ఒక 1 month నుంచి చేస్తా ఉన్నాము. ఇదేంటంటే మేము ఇంజెక్షన్ ఇవ్వడం అనేది 1 year బ్యాక్ నుంచి స్టార్ట్ చేసాము. కానీ మేము అనుకున్నది ఏంటంటే ఇది పేషెంట్ జనాల్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు పేషెంట్ వస్తున్నారు, మా దగ్గర డైరెక్ట్ గా వస్తా ఉన్నారు. మేమేంటంటే అవసరమైతే ఇమీడియట్ గా ఒక 8 hours లోపు వస్తే మనం ఇంజెక్షన్ ఇస్తున్నాము. అదే లేట్ అయ్యే కొద్ది ఏంటంటే మనం ఇంజెక్షన్ మన దగ్గర ఉన్నా కూడా మనం పేషెంట్ కి ఇవ్వడానికి లేదు. అదేంటంటే ప్రోటోకాల్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ అనేది లైఫ్ అనేది లాస్ అవుతా ఉంది. సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనం ఆశా వర్కర్స్ తోటి మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.